ఇవే మళ్ళీ బిగిస్తారేమో అంతేనా? ఇవంతా అవే మళ్ళీ బిగిస్తున్నారు. గాయస్ చూడండి, ఇది వచ్చేసి దివాని అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే దివాని మొత్తం క్లీన్ చేస్తున్నారు. అంటే దివాని మొత్తం కొత్తగా రెడీ చేస్తున్నారు అనమాట. అయితే ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల, నా డ్యూటీ ఎక్కువ ఉండడం వల్ల, మా బాబా కువైట్లో లేకపోవడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందనమాట. ఇది ఏంటంటే ఈ దివాని మొత్తం పైన సీలింగ్ కాడి నుంచి కింద ఫ్రాష్లు కాడి నుంచి మొత్తం అద్దాలు మొత్తం అయితే తీసేస్తున్నారంట. ఎందుకురా అంటే ఇప్పుడు ఈ రంజాన్ ఉంది, ఆ రంజాన్కి యాక్చువల్గా ఈ రంజాన్లోనే ఈ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. నాకు టైం లేక రంజాన్ తర్వాత ఎప్పుడో పెట్టాల్సి వస్తుంది వీడియో. అయితే ఏంటంటే చూడండి, ఇది మొత్తం క్లీన్ చేస్తున్నారు మా ఇంట్లో. ఇది మా పాత దివాని అన్నమాట. ఇది మొత్తం ఈ లుక్ మొత్తం పాత దివాని. ఇంకా ఈరోజు నుంచి మాకు పనులు అనేది స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి అయితే పని స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా క్లీనింగ్ ఇది అది అంతా చేయాలి. మాకు పెద్ద పంచాయతీ, పెద్ద టాస్క్ అనమాట. ఈ బాత్రూము ఇవన్నీ, ఈ లాక్లు, ఈ సింకులు అన్నీ తీసేసి కొత్త వేస్తున్నారనమాట. పైన సీలింగు అంతా కొత్తగా రెడీ చేసేస్తున్నారు. మీరే చూసేయండి. ఇంక నుంచి అయితే వీడియోలు కూడా కంటిన్యూస్గా పెడతాను. కంపల్సరీ అనేది వీడియోలు పెడతాను. ఓకేనా? బ్రో యాడికి వినావు బ్రో నువ్వు? మన రూమ్లో వేస్తున్నావా? ఫస్ట్ మన రూమ్లోకి సరిపోతుంది చూడాలి బ్రో. కొలత వేసుకో బ్రో. هذا شنو؟ هذا లాస్ట్ షీల్. నో మన రూమ్లోకి ఏది సరిపోతుంది? నో ఇట్లా కట్ చేస్తున్నాను, ఇది సరిపోతుంది. ఈ లెవెల్తో తీసేస్తే ఆ లెవెల్తో అంతా ఎత్తుకెళ్ళిపోయాం రూమ్లోకి. తీయాలి బ్రో, మన రూమ్లో నీట్గా వేసుకోవాలి. అదే తీసి పక్కన వేసుకుందాం. అయిపోతుంది ఇదంతా రంజాన్ స్పెషల్. అంతా దుమ్దాం ఎంత పొలగొట్టాలి. పైన ఈ లైట్లు అనేది వేస్తారంట, లోపల స్పాట్ లైట్లు వేస్తారంట, టీవీ కొత్తది వేస్తారంట. అడుగు ఇబ్బంది పెరిగాడు పెరక అడుగు ఇబ్బంది కానీ నేను పెరుగుతాను గాడిద. ఏంది బ్రో వీళ్ళు ఇట్లా ఇంత అద్భుతంగా ఉన్నారు. ఇట్లా డ్యాన్సులు వీళ్ళు. ఎవరు ఆడపిల్లలు ఎవరు ఉండేదా? उसको क्यों निकलता है? क्यों निकल रहे? पकड़ो भाई. निकल दो निकल. నిజమే లే చెబుతున్నా జానే జానా. అయ్యో జానీని పట్టుకుని ఒక స్టెప్ వేయచ్చు కదా గుండు. తమ్ముడు హాయ్ చెప్పు. హాయ్ అంటే ఏంటి? ఫ్యానా? ఫ్యాన్ కాదు, గ్లాస్. అది కూడా ఒకటేలే. డాన్స్ ఎగ్గుండు. అయ్యో గాయస్ ఇదేంది ఇది కర్మ. పొద్దున్న నిద్రలే చూసే గుడికి ఎన్ని ఏడు ఉన్నాయి, ఈ సామాన్లు ఉన్నాయి, 2 మనుషులు ఉంటారు. దివాన్లే చూస్తే ఏందిరా నాయన, ఓయమ్మో అన్నీ ఆలగట్టేహారు బ్రో. ఇదేంది ఇది ఒక డిజైనా ఎట్లా? నెత్తిన పడతాయో ఏమో నాయన. ఇద్దరే నేను స్కూల్ పిల్లలు వదిలే వచ్చే లోపల అన్నీ అదరగొట్టేహారా. బళ్ళు కొట్టేట్టున్నారు స్వామిల్లో నాయన. ఇదేంది అయ్యా? ఇదేంటి ఇది దివాణి అప్ప, మా దివాణి.
రంజాన్ వచ్చింది కదా అందుకే ఇది మ్యాటర్. ఏదైనా ఏమైనా చేస్తారేమో అది మ్యాటర్. ఇంకా ఏమేమి చేస్తారో చూద్దాం. నోరు కడుక్కుందామని ఇడికొస్తే ఇది ఇందర అయ్యా ఈట కొంచెం బాల్ కూడా దిగినారు. ఇందరా స్వామి ఈగ అంతా నాశనం చేస్తున్నారా? అన్ని వాళ్ళు కూడా వేస్తున్నారు బయట. ఇది ఇది అది ఇది అన్నీ. ఓ అమ్మో అయ్యా అయ్యా. ఈ పైపులన్నీ లోపల పెట్టేస్తారంట. ఓకే మనకి ఎందుకు వచ్చింది పంచాయతీ. వెళ్ళిపోదాం. చేసి గ్యాస్ వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారని మేమేం చేస్తున్నామంటే ఆ దివాన్లో ఉండే మ్యాట్ తీసుకుని వచ్చేసి మా రూమ్లో అయితే వేసుకోవడానికి ఇది చేసినాం అనమాట. ఇప్పుడు మా రూమ్లో ఉండే సామాన్లన్నీ తీసేసి బయట పెట్టేసుకుని మంచాలు గించాలన్నీ లోపలంతా మ్యాట్ పట్చేసుకున్నాము. కొత్త మ్యాట్ అంటే దివాన్లో ఉన్నది. ఇవంతా పట్టు నువ్వు ఎత్తుకోవచ్చిండే నువ్వు పడేయను కూడదా అవుడా అంటాడు. ఎందుకన్నాడు? ఏం పెట్టినా రూమ్లో పాడదేం వేసేది. ఇంకా పిల్లలు బండి నేర్చుకునేదానికి అంతా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. గాయస్ చూడండి బాత్రూంలో పైపులు అన్నీ అతికి చేస్తున్నారు అనమాట వాళ్ళు. సింకులు అన్నీ ఏమి లేవు. బాత్రూమ్ అవి చూడండి మొత్తం ఇది అంతా పెరిగేస్తారు అనుకుంటా. ఇది అంతవరకు చూడు ఇవన్నీ పెరిగేసారు. పైపులు అన్నీ పెరిగేసారు. ఏదో చేస్తాను చేయని నీట్గా. ఇది కానీ పెరికేస్తే పోతుంది. ముందుగా వేస్ట్ వేస్ట్. మా సూపర్వైజరు ఇంటి పని చేపిస్తున్నాడు. అంతా చెక్ చేస్తున్నాడు. పగిలిపోయింటే ఒకటే. ఇప్పుడు ఎవరు పగలేంగారు అంట ఆడు. ఇప్పుడు పగిలిపోయిందనే ఉండు నేను అడిగి వాళ్ళు చెప్తాను. ఆడ వెళ్ళిపోయిందంట ఈడ వెళ్ళిపోయిందంట చూపిస్తాడు వచ్చి మా సూపర్వైజరు. ఇప్పుడు ఉంటాయా అంటాడు. నువ్వే తెప్పించింది సూపర్వైజర్ గారు. అట్లా చేసి అట్లా ఎట్లా పాడైపోయినట్టు తెప్పిస్తే ఎట్లా నువ్వు కంప్లైంట్ ఇస్తాను. వచ్చినాడు ఆడ వచ్చిన అట్లా అయిపోయింది. ఇదే సెట్ చేశారా? అరే అప్పుడు డొక్కొట్టదు ఉండే. ఇప్పుడే బాగుంది. అన్నీ కొత్త వేస్తేనే అమ్మో పడిపోతాండే. ఇది మళ్ళీ పెడతాను రా. ఇదే అనవసరంగా పడేస్తాంటి కదనా. నా చేతులు ఉరికిన ఉండవు. ఏ పక్కన కొట్టాలన్నా అదిలే మనకు సంబంధం లేదు సార్. అడుగుదాం ఏం చేయాలి ఈ రూమ్లో. ఏం చేయలేదు దీని ఒకటి పెడితే మళ్ళీ తెలియదు దీన్ని. బాత్రూమ్లోకి ఇవేమో బాత్రూమ్లోకి బయట వాడ అవే అనుకుంటానా. ఇది బాత్రూంలో హైట్ బేషన్ పెట్టుకుంటే మామూలుదే పెడుతున్నారు. నువ్వు అంటే ఇవే మళ్ళీ బిగిస్తారేమో అంతేనా? ఇవంతా అవే మళ్ళీ బిగిస్తున్నారు. హ్యాండ్ వాష్ చేసి అంతా చేస్తున్నారు. గ్యాస్ చూడండి ఆఫ్టర్ 3 రోజుల తర్వాత ఇదైతే అయిపోయింది అనమాట. బాత్రూమ్ క్లియర్ చేసినారు. ఇంకా పైపులు అవన్నీ పెట్టాలా. పైపులు అవన్నీ పెట్టలేదు. పైపులు అవన్నీ ఇంకా పెట్టలే.
దాన్ని నీట్గా ఉంది. పిఓపి అంతా వేసి వాటర్ వేసి బల్బులు వేసి బాగుంది. బల్బులు కూడా ఇంకా వేస్తారు. టైల్స్ బాగున్నాయి, లుకింగ్ బాగున్నాయి. ఇదొకటి అన్నమాట. ఇంకొచ్చేసి లోపల వచ్చేసి పిఓపి అయిపోయింది. దివానీలో పిఓపి మొత్తం వేసేసి भाई किधर है अबू फहद? हाँ अबू फहद सो जाए किस टाइम के उठे? मालूम नहीं। फिर 9 बजे 10 बजे हाँ? 9 बजे 10 बजे 9 बजे 10 बजे बुड्ढी आता अभी आता, उसको पूछ तुम कब उठता कब सोता। बुढ़ी किधर है? बाहर गया, वो अभी आएगा? అవి అయ్యాక బుడ్డి అయ్యాక. చూడండి ఇదంతా బయట అంతా పొలకొట్టేసి ఉన్నారనమాట. ఈ బయట ఇది కూడా అయితే నేను అనుకోలేదు ఇదంతా పొలకొట్టేస్తారు తీసేస్తారు అనేసి. ఇక లోపల వచ్చేసి ఆ సెంటర్లో పొలకొట్టేసి ఉన్నారు. అది పొలకొట్టేస్తారేమో అనుకుంటున్నా మొత్తము. అయితే మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. బయట అయితే పొలకొడతారని అనుకోలేదు. అవన్నీ తీసి బయట వేసి ఉన్నారు. ఇదంతా లోపల వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఈ లైట్లు అంతా పైకి అయితే బిగించేసేయాలన్నమాట. అది లైట్లు అన్నీ పైకి ఫోల్డ్ చేసి లోపల సెంటర్ లైట్ ఒకటి వేస్తే అయిపోతుంది. ఈ డోర్ అన్నీ పాత వేసినారు. డోర్లు ఈ కిటికీలు అన్నీ పాత వేసినారు. చూడండి ఇదంతా టైల్స్ వరకు తీసేస్తున్నారు. అంతవరకు తీసేస్తారో లేకపోతే మొత్తం తీస్తారో అయితే తెలియదు. బాత్రూంలో అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయి ఉండదు. పైన లైట్లు పైకి ఎక్కించేసి నీట్గా పెట్టాలంతే. డోర్ వర్క్ వాటర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవి ఇంకా ఇద్దరు మనుషులు చాలా రోజులు ఆల్మోస్ట్ 1 మంత్ రంజాన్ నెల 1 మంత్ ఉంటే ఒక 15-20 రోజులు అయితే పని చేస్తున్నారు అనమాట. ఏం పని చేసినారో ఏమో, రోజు వస్తారు వెళ్తారు అంతే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న చేసుకుంటారు వెళ్ళిపోతారు. చూడండి మా వాళ్ళు ఏందో రోజుకి పనులు అయితే ఎక్కువ పెడతారు అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి 10 రోజులు అయిపోతుంది పని అయితే స్టార్ట్ చేసి. ఇంకా పని అయితే మొత్తం అవ్వట్లేదు అనమాట. ఇన్ని రోజులు ఈ టైల్స్ ఉండే ఆ టైల్స్ కూడా పెరిగేసినారు అనమాట. ఇక్కడ ఎందుకు గొంతులు పడున్నారంటే అది వేరే విషయం, అది పర్సనల్ అమౌంట్ చెప్పకూడదు. ఇక్కడ ఒక గొంతు ఉండే దాంట్లో నుంచి చెప్పేస్తున్న గన్నులు ఉండే అనమాట. ఆ గన్నులు బయట తీస్తున్నారు. 2 గన్నులు. దీంట్లో ఈ గొంతులు ఇంకా కనిపించలేదు, దాన్ని తలాడుతున్నారు. కానీ ఈ రాళ్ళు ఎందుకు తీసుకొచ్చినారో ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ముందు అంతా టైల్స్ ఉండే పీకేసి ఉన్నారు. ఈ టైల్స్ కూడా పీకేస్తారంట. మరి అది ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఇదంతా గోడ కడుతున్నారా ఏం తెలియట్లేదు అబ్బా. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు అవుతుందో పని. ఇంకా చూడండి ఇదంతా ఈ రాళ్ళు సగం అన్నీ ఇప్పుడు ఎత్తి బండికి తెచ్చి పంపించామంట అనమాట. నేను ఇంకా అన్నాడు కదా డ్రైవర్ ఆయన ఇద్దరము సగం రాళ్ళు ఎత్తి పంపించినాము. ఇంకా ఇప్పుడు ఎత్తుకోమన్నారు బండి. మళ్ళీ వస్తే మళ్ళీ ఎత్తుకొని పోవాలన్నమాట. చూడండి ఇంకా ఇప్పుడంతా రాళ్ళతో ఇదంతా ఏదో చేస్తున్నారు. కుర్చీలు అంతా చేస్తున్నారు. కుర్చీ చేస్తున్నారు కుర్చీల మధ్య. చూడండి ఇవన్నీ మనం తీస్తాను ఆల్రెడీ. నేను చెప్పినాను కదా, నేనైతే ఒక లోడ్ ఎత్తుకున్నాడు. ఇది దాన్ని సేమ్ ఆ లెవెల్తో మొత్తము అటు సైడ్ ఇటు సైడ్ మొత్తము ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు అనమాట మా బాబా వాళ్ళ కొడుకు. ఇవన్నీ మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ పెట్టాలి. ఇది మ్యాటర్. ఇంకా చూడండి ఇప్పుడు ఇది పట్ట చినిగిపోయింది కదా, పట్ట అంతా పెరికేయాలన్నమాట. ఆ లాస్ట్ నుంచి అన్న స్టార్ట్ చేశాడు. అటు నుంచి ఇదంతా ఈ పక్కది ఎక్కువ చినిగిపోయింది. ఇదంతా చినిగిపోయింది మొత్తం. అందుకని మొత్తం పెరికేసి స్కూల్ ఏమో మళ్ళీ వాళ్ళు బిగించుకుంటారు అన్న. మనం పెరికేస్తే పెద్దది కదా, మళ్ళీ వాళ్ళు బిగించడు ఇప్పుకొని బిగించుకుంటారు. అదంతా ఇప్పుడు పెరికేసేయాలి. పెరికేద్దాం అలా జాయిన్ అవుతా. మొత్తానికి అయితే ఈ కూర్చోడానికి కుర్చీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి నీట్గా రెడీ అయితే చేస్తున్నారు. వీటి మీద ఇంకా ఒక 2 days అయితే కూర్చోవద్దు అనేసి చెప్పేసినారు. వాటర్ అయితే పోమని చెప్పినారు డే తర్వాత వచ్చేసి ఈ టైల్స్ కింద పరచడం అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఒక లెవెల్గా చేయండి అని అయితే అప్పుడే నేను చెప్పినాను. ఒక లెవెల్గా అయితే వాళ్ళు చేయలేదు. తర్వాత కొంచెం లాస్ట్లో చూపెడతాను మీకు. అది చాలా ఫాస్ట్ అంటే డేస్ అయిపోయే కొద్దీ లేట్గా చేయడం అయితే స్టార్ట్ చేసేసినారనమాట. అవన్నీ బయట ఉన్నాయి టైల్స్ అన్ని. చూడండి మొత్తానికైతే మన ఇంటి పని అయితే అంతా చేయించేసారనమాట. బయట అంతా అప్పుడు రాళ్ళు ఉండే, ఆ రాళ్ళన్నీ అక్కడ ఉన్నాయి కదా. అప్పుడు ఆ రాళ్ళన్నీ మేము పంపించేసినాం కదా, ముందర వీడియోలో కానీ చూసి ఉంటారు.
రాళ్ళని తీసేసినాము. ఇదంతా ఉండే కదా రాళ్ళన్నీ టైల్స్ పరిచి చేసినారనమాట. ఇప్పుడు అండి అసలు దివాన్ అయితే నీట్గా రెడీ అయిపోయి ఉండదు. సూపర్ అంటే సూపర్ ఉండదు దివాని మొత్తం. చూడండి, డోర్ వేసేద్దాం, లైట్లు వేద్దాం. చూడండి, లైట్లు అన్నీ కొత్తవి అనమాట అవంతా. ఇప్పుడు ఈరోజు రంజాన్, ఇంకా ఎల్లుండి ఉందన్నమాట రంజాను. అంటే 10వ తారీఖు ఎల్లుండి, ఈరోజు 7వ తారీఖు, 8వ తారీఖు ఈరోజు. చూడండి, అంతా కొత్త అనమాట. ఈ టైల్స్ అంతా కొత్తవే. ఇక్కడంతా చాయ్ ఇవ్వడానికి అయితే ఒక మనిషి కూడా కావాలంట. మనిషి కూడా చూడాలి మరి, చెప్పినారు మా బాబా. అది ఇగో సింక్, బాత్రూము అంతా నీట్గా రెడీ చేయించేసినారు అనమాట. పిఓపి అంతా పట్టేసి, ఇగో డస్ట్బిన్స్ అన్నీ కొత్తవి, అంతా కొత్తగా రెడీ చేసేసినారు ఇల్లంతా. ఇగో ఇదంతా లోపల గాలికి దుమ్ము రాకుండా ఇంకో ఈ పట్ట కూడా కట్టించేసినారు అనమాట. అన్నీ కొత్తవి అంతా. ఇవి తావుల అంటారు, కూర్చొని ముందర మనం పెట్టుకోవడానికి ఇవి తావుల అంటారు. దీన్ని అవన్నీ కొత్త తీసుకొచ్చేసినారు. ఇది చాయ్ గవ్వ అన్నీ తీసుకొచ్చేసినారు. దివాన్లోకి వెళ్తే లైటింగ్స్ అంతా కొత్త లైటింగ్స్. ముందు ఇట్లా లేదనమాట, అంత పిఓపి కొత్తది. కింద మ్యాట్ మొత్తం, కింద ఫ్రాష్ అది అంటారు, ఫ్రాష్ అంటారు అది. పిల్లోస్ మాదిరి ఉన్నాయి కదా, అవి అన్నీ కొత్తవి అనమాట. ఇవి వచ్చేసి ఇగో ఇది ఉంది కదా, ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 300 దినార్లు అంట. నేను ఆశ్చర్యపోయినా, 300 దినార్లు ఒక్కొక్కటి. ఇది 300 దినార్లు. అండ్ ఇది ఇంకొకటి, ఇది ఒక 300 దినార్లు. మొత్తం 600 దినార్లు అంట, ఓన్లీ ఇవి మాత్రమే. చాలా రేటు స్వామి. ఈ డోర్లు అన్నీ అంతా మళ్ళీ నీట్గా రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇదే అనమాట మన వీడియో. కంపల్సరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టేసేయండి. మళ్ళీ వచ్చేద్దాం ఇంకో వీడియోతో.